నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో వీధి కుక్కల స్వైర విహారం. వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు. జేఎంజే కళాశాలలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత కార్మికులకు ప్రోత్సహించే దిశగా తోడ్పాటు అందిస్తామన్న విద్యార్థినీలు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. చిన్న వయసులో వివాహాలను నిర్మూలించే విషయంలో అందరూ బాధ్యతగా ఉండాలన్న అధికారులు. మున్సిపల్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో బాల్య వివాహాలపై అవగాహన సమావేశం. పులిచింతల రిజర్వాయర్ కు వరద నీరు. ఇప్పటికే సగం నిండిన రిజర్వాయర్. ప్రకాశం బ్యారేజ్ నుండి 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు దిగువకు. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు భరోసానిచ్చిన కృష్ణమ్మ. తెనాలి డివిజన్ స్థాయి, మండల స్థాయిలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చైల్డ్ మ్యారేజ్ రూల్స్ 2023 గురించి గుంటూరు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి డివిజన్ మండల స్థాయిలోని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్కు రూల్స్ 2023 గురించి అవగాహన కార్యక్రమాన్ని తెనాలి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి సిడిపిఓ ఏ సులోచన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు నిర్వహించాలి అనే విషయం తెలియజేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా ఈ చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించగలమని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలను నిర్మూలించే విషయంలో లైన్ డిపార్ట్మెంట్స్ అందరి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాల నిర్మూలన రూల్ 2023 గురించి తెలియజేశారు. లీగల్ మరియు ప్రొవిజన్ ఆఫీసర్ బి వాసంతి మాట్లాడుతూ తప్పనిసరి వివాహ నమోదు చట్టం 2022 అలాగే నియమాలు రూల్ 2023 గురించి వివరించారు. సిఆర్ఏఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ కె సమీర్ కుమార్ మాట్లాడుతూ బాలల హక్కులను ప్రొటెక్షన్ చేసే విధానంలో సిఎంపిఓల యొక్క పాత్ర గురించి తెలియజేశారు. ఇంకా ఈ అవగాహన కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ఎన్ నిర్మల, తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ శిల్ప మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలను నిర్మూలించే విషయంలో తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంపీడీఓ శిల్ప, తెనాలి పొన్నూరు సిడిపిఓలు డాక్టర్ ఎం సునీత, ఎస్ వెంకటరమణ, సుజాత, ప్రతిపాడు ఏసీ డిపిఓలు, తెనాలి రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు, ఏసీడిఎస్లు, సూపర్వైజర్లు, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో డివిజనల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే బాల్య వివాహ నిరోధక అధికారులందరికీ ఒక వర్క్షాప్ ఒకటి ఇక్కడ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డివిజన్లో ఉన్న అందరూ కూడా అధికారులు ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫు నుంచి ఐసిపి డిసిపిఓ గారు చైల్డ్ ప్రొహిబిషన్ గురించి ఏమేమి చేయాలి, సిఎంపిఓస్ చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2030 సంవత్సరానికల్లా మన రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లక్ష్యం చేరుకునే క్రమంలో ఏంటంటే మనకి కొన్ని రూల్స్ని ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిషేధ నిబంధనలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దాని ద్వారా ప్రతి స్థాయిలో అంటే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు కూడా వివిధ దశల్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొంతమందిని బాల్య వివాహ నిషేధ అధికారులు లేదా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధించే దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారి ఆదేశానుసారం ఇప్పుడు తెనాలి డివిజనల్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, తహసీల్దార్సు,
మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్, ఐసీడీఎస్, సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ రూల్స్ మీద, యాక్ట్ మీద సెన్సిటైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కింది స్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా మనం వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి, గ్రామంలో కానీ వార్డులో కానీ చైల్డ్ మ్యారేజెస్ రాకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ మన నోటీసులో లేకుండా లేదా ఎక్కడైనా జరిగిన మ్యారేజెస్ మన నోటీసులోకి వచ్చినప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఈ 2030 కల్లా మన రాష్ట్రాన్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలంటే మండల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, డివిజనల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనే దాని మీద ఈరోజు మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దీంట్లో వివిధ దశల్లో ఉన్న సిఎంపిఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళకి బాగలేదని అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, ఆడపిల్లని బరువుగా భావించి వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి త్వరగా అని అదేదో ఒక పెద్ద విషయంలాగా దాన్ని చేసేయాలనే ప్రయత్నం చేయడం, దాన్ని సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉండడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. ఇలా జరగకుండా ఉండాలంటే మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన ఉండాలి. ఒక చిన్నపిల్లకి మ్యారేజ్ చేయడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆ కుటుంబం పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజెప్పాలి. పేదరికము లేకపోతే చదువులేనితనం వల్ల వాళ్ళు చేసే చర్యల్ని ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలి. స్కూళ్ళల్లో కూడా అట్లాగే ఎక్కడైతే వల్నరబుల్ పాకెట్స్ ఉన్నాయో, పేదరికం ఉండే ఒక డౌన్ ట్రోడన్ ఏరియాల్లో కూడా చిన్న చిన్న సభలు, సమావేశాలు కండక్ట్ చేయడం ద్వారా, ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ చేయడం ద్వారా, పోలీస్ శాఖ సహకారం తీసుకుంటూ, అట్లాగే మీ అందరి పాత్రికేయ మిత్రులు ఎక్కడ ఏమి తప్పు జరిగినా ఖచ్చితంగా మాకు తెలిసేది మాత్రం పాత్రికేయ మిత్రుల ద్వారానే. మరి మనమందరం కలిసి సమాజంలో ఎవరైతే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆపాలి. ప్రభుత్వ లక్ష్యం 2030 లోపుగా బాల్య వివాహాలని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలందరికీ అన్నిటికీ మీ యొక్క సహకారం కావాలి. ప్రజల సహకారమే ముఖ్యం దీంట్లో. పట్టణంలోని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిమ్ లో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక రోడ్లో ఏర్పాటు చేసిన జేఎస్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన హంగులతో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ను ఆలపాటి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిమ్ నిర్వాహకులు కె ప్రసాద్ బాబు ఆలపాటికి ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి అత్యాధునిక పరికరాలతో ఏర్పాటైన జిమ్ను ఆయన పరిశీలించారు. కొద్దిసేపు జిమ్ చేసి ఉత్సాహపరిచారు. అనంతరం డీఎస్పీ బి జనార్దన్ రావు నూతన జిమ్ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జె కోటినాగయ్య, మహమ్మద్ కుద్దూస్, ఎండి రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని చెప్పేది చెప్పుకునేటువంటి అంశం. ఈ పట్టణంలో గతంలో కూడా చాలా జిమ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు లేటెస్ట్గా ఈ జేఎస్ జిమ్ని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంటు, స్పేషియస్గా ఉంది. చాలా ఫెసిలిటీస్ కనబడుతూ ఉన్నాయి. అది కాకుండా కూడా ప్రసాద్ గారు తైకొండ ఎక్స్పర్టు. వీళ్ళన్నిటితో పట్టణంలో తెనాలి పట్టణం ఆరోగ్యంగా ఉండాలి, పట్టణంలో జీవించే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే జేఎస్ జిమ్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ, ఆ రకంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఫిట్నెస్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, 12 ఏళ్ల దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా రోజు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోగలిగితే మానసికంగా కూడా సంతోషంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. జాతీయ చేనేత రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం
జేఎంజే కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని అన్నారు. జాతీయ చేనేత రంగ దినోత్సవాన్ని జేఎంజే కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగ కార్మికులకు ప్రోత్సహించే విధంగా వారు తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ షైని మాట్లాడుతూ స్వదేశ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో మన స్వాతంత్ర సముపార్జనకు తోడ్పాటును అందించే దిశగా చేనేత రంగం కూడా భాగస్వామి అయిందని అన్నారు. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని ఆమె చెప్పారు. బుధవారం నిర్వహించుకునే 10వ జాతీయ దినోత్సవం పురస్కరించుకుని కళాశాలలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగానికి సపోర్టుగా నిలవటం జరిగిందని షైని పేర్కొన్నారు. గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం అధిపతి పాటిమండ్ల హేమలత మాట్లాడుతూ చేనేత కార్మికులు మన కళలను, సంస్కృతిని ప్రదర్శించడమే కాకుండా మన దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. అలాగే వాతావరణ పరిరక్షణకు కూడా చేనేత వస్త్రాలు దోహదపడతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లూయిస్, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ శారద, సిస్టర్ మేరీ, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ అటానమస్ తెనాలి మేము నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది 1905 ఆగస్ట్ 7th స్టార్ట్ చేసిన ఈ హ్యాండ్లూమ్ డే. టుడే we are celebrating this handloom day because not to give awareness to our students on India's handloom industries and the handloom fabrics, weavers, how they are how they are doing handwork by their great skill and talent. So మా పిల్లలకి ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, అలానే హ్యాండ్లూమ్ మెటీరియల్ ప్రమోట్ చేసి వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మా జేఎంజే కాలేజ్ స్టాఫ్ అందరూ గ్యాదర్ అయి ఉన్నారు అలాంగ్ విత్ అవర్ స్టూడెంట్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టు అవర్ స్టూడెంట్స్ as well as outside. దాని యొక్క ప్రభావం దేశమంతటా విస్తరించి చాలా మంది అప్పట్లో మోసపడి వాడేటటువంటి విదేశీ వస్తువులన్నింటినీ, ఎంతో విలువైన విదేశీ వస్తువుల్ని మంటల్లో కాల్చేసి వాళ్ళ యొక్క నిరసనని తెలిపారు. ఆ స్వదేశీ ఉద్యమం మనకి 1947లో స్వాతంత్రం రావడానికి చాలా తోడ్పడిందని అప్పట్లో నిపుణులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాల ద్వారా మనకి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ దయాకర్ రెడ్డి సూచించారు. కూటమి విజయం ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతూ ప్రజలకు ఎంతో మంచి జరుగుతోందన్నారు. స్థానిక బోస్ రోడ్లోని ఎన్ఆర్కే కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కూటమి విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందపడుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని ప్రజలకు అందుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. సమావేశంలో భాగంగా పలువురు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. జిల్లా ఇన్ఛార్జ్ టి రఘురామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు వి నరేందర్ కుమార్, తెనాలి కన్వీనర్ కట్టారి వాసుదేవనాయుడు, పట్టణ అధ్యక్షులు అడప సంపుత్రాయుడు, గాయకులు గాజుల వెంకయ్యనాయుడు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, టి రఘు, టి అనంతాచార్యులు, దారా సాయిగుప్తా, తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి, స్టేట్ నుంచి, జిల్లా నుంచి ఎలాంటి అధికారాలు అయితే వచ్చినాయో వాళ్ళ అధికారులు చెప్పినటువంటి, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధంగానే ఇక్కడ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మనం ఈ 3 నెలలుగా 4 నెలలుగా అనేక శ్రమలతో కూడి తిరిగి రాత్రి పగులనకుండా మనస్ఫూర్తిగా మన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎలాంటి చిన్న లోపం కూడా లేకుండా, చిన్న గ్యాప్ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈరోజు ఈ మన రాష్ట్రం మళ్ళీ మామూలుగా ఒక గాడిలో పెట్టడం కోసం మనం చేసిన శ్రమ అంతా ఫలించింది. రానున్న రోజుల్లో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులందరూ కూడా తప్పనిసరిగా ప్రజల వద్దకు తీసుకెళ్తారని ఆశిస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చి 50 రోజుల్లోనే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల్లో కూడా ఒక విశ్వాసం నెలకొంది. అట్లానే పారిశ్రామికవేత్తలకు కూడా ఒక విశ్వాసం నెలకొంది. ఈ గడిచే 5 ఏళ్ళు ఈ రాక్షస పాలన పోయి మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయని, తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా కానీ, ఈ యొక్క పరిశ్రమలు స్థాపించడం వల్ల కానీ వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం కలుగుద్దని కూడా తెలియజేస్తున్నాను. అట్లానే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవ్వడంతో పాటు 26,000 కోట్లు రైల్వే లైన్లు, 12,000 కోట్లు ఈ యొక్క వెనకబడిన ప్రాంతాలకు ఇస్తూ, అట్లానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు ఇవ్వటం, అనేక రకాల ప్రాజెక్టులని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రం నిర్వహిస్తుంది. పోలవరం ప్రాజెక్టుని ప్రతి పైసా కూడా మేము లెక్కడకుండానే వీటికి వినియోగించిన ప్రతి దానికి కూడా డబ్బులు ఇస్తామని కూడా గౌరవనీయులు నిర్మలా సీతారామన్ తెలియజేయడం కూడా మనందరం చూసాము. శ్రీ గోదాదేవి జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గోదాదేవి అనుగ్రహం సకల శుభకరమని నరేంద్ర రామానుజదాస స్వామీజీ తెలియజేశారు. తెనాలి పట్టణంలో గల శరణాగతి గోష్ఠి పీఠంలో నరేంద్ర రామానుజదాస స్వామీజీ ఆధ్వర్యంలో గోదాదేవి జయంతి మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుండి విశేషంగా పూజలు నిర్వహించారు. 101 నైవేద్యాలు, తిరుప్పావై సేవింపు, సమర్పణ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర రామానుజదాస స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ గోదాదేవి విష్ణుమూర్తిపై అపారమైన భక్తితో విష్ణుమూర్తినే భర్తగా పొంది విష్ణు సన్నిధి చేరిందని అన్నారు. ఆమె అనుగ్రహంతో మనకు సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. అనంతరం భక్తులకు తదియారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు సీతారామాంజనేయులు, నాగేంద్రయ్య, పూసలపు శివయ్య మాస్టారు, విష్ణుమలకల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి అవతారిక ఉత్సవం అంటారు. గోదాదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు పూర్వ పల్గొని నక్షత్రం. శ్రీవెల్లి పుత్తూరులో గోదాదేవి వటభద్ర సాయి పెరుమాళ్ యొక్క సన్నిధిలో తులసి వనములో తులసి పాదులు ఆవిర్భవించింది అమ్మ. ఆ అమ్మవారి యొక్క పుట్టినరోజు మహోత్సవం మన శరణాగతి గోష్ఠిలో జరిగింది. అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆమె తిరుమాలను సూర్య సుందరవాహ స్వామి వారికి అక్కారు అరిసెలు అంటే 108 కడవల అక్కారు అరిసెలు పాయసాన్ని నివేదన చేస్తానని అమ్మవారు మొక్కుకున్నారు. ఆ మొక్కుగా అమ్మవారి పుట్టినరోజు కోడారి ఉత్సవం రోజున జరిపించడం అనేది మన శరణాగతి గోష్ఠిలో ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. జై శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి యూత్ తెనాలి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం తెనాల్లో 11వ తేదీన జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సంఘ నాయకులు తెలియజేశారు. స్థానిక బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం వాసవి యూత్ తెనాలి ప్రమాణ స్వీకార కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేష్ సహా మంత్రి నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం, జిల్లాల నుండి ఆర్యవైశ్య ప్రముఖులు కూడా తరలివస్తున్నారని చెప్పారు. ఆర్యవైశ్య సంఘాల ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కొప్పురావి కిషోర్, వాసవి యూత్ తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు నాళం రజనీకుమార్, కర్పూరపు రఘునాథ్ గుప్తా, మాలేపాటి నరేష్, కనమర్లపూడి శ్రీనివాస్, గణపతి, గుర్రం బాలశ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘముల సమాఖ్య వారి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం. యాక్చువల్గా మేమందరం వాసవి యూత్ గత 12 సంవత్సరాల క్రితం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో స్థాపించడం, పెద్దల సహకారం మరియు కొందరి మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతములు, అట్లాగే లేని పిల్లలకి చదువు ఉండి ఆర్థిక స్తోమత లేని పిల్లలకి అనేక మందికి మేము వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, అట్లనే నోట్బుక్స్, సైకిల్స్, అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అదే సేవా కార్యక్రమంలో భాగంగా 11వ తారీఖు ఆదివారం
రామకృష్ణ కళాక్షేత్రం టీబీ రోడ్లో వాసవి యూత్ది గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం 24-26 సంవత్సరాలకి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడటం, అట్లాగే అతను రాజకీయంగా మరియు సేవాపరంగా అనేక రకాలుగా అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు చేస్తున్న విధానం, మరి ఆ రోజు అతను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. అదే రోజు ఆ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు గౌరవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి టీజే వెంకటేష్ గారు, అలానే మంత్రివర్యులు టీజే భరత్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మరి ఆల్పాటి రాజా గారు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, మరి అందరూ అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా వాసవి యూత్ ఎల్లప్పుడూ చేసే సేవా కార్యక్రమంలో భాగంగానే అనేక సేవా కార్యక్రమాలు ఆ రోజు చేపడటం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము చేసే 10 సేవా కార్యక్రమాలు ఆ రోజు ఒక సేవా కార్యక్రమం ఏంటంటే, చదువు నుండి ఆర్థిక స్తోమత లేని పిల్లలకు, తెనాలి పట్టిన ఆర్యవైశ్య పిల్లలకు ఎంతమందికైనా సరే వాళ్ళకి చదువుకోవడానికి, అలాగే వాళ్ళు ఉండటానికి, స్థానికంగా ఉండి చదువుకోవడానికి, మరియు వాళ్ళు భోజన వసతి కూడా మేము విద్యా కమిటీ అని ఒక కొత్తగా పథకాన్ని ప్రవేశపెట్టి, ఆ పథకం ద్వారా వాళ్ళందరినీ కూడా డిగ్రీ వరకు చదివించడానికి వాసవి యూత్ ద్వారా శ్రీ మునగాల శ్యామ్ ప్రసాద్ గారు డబల్ హార్స్ అధినేత, వారు చైర్మన్గా ఆ కార్యక్రమానికి పూర్తిగా వ్యవహరించారు. మరి అలాంటి కార్యక్రమాలు మా వాసవి యూత్ ద్వారా జరగడం ఎంతో ఉదాహరణ. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు తెనాలి వాసవి యూత్ సంయుక్తంగా రేపు జరగబోయే 11వ తారీఖున జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకారానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో వచ్చేసరికి పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి నోట్బుక్స్, వృద్ధులకు వచ్చేసరికి వీల్ చైర్స్, వడ్డీ లేనటువంటి రుణములు, మరియు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకి ప్రముఖ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి చాలా మంచి కార్యక్రమం అనేది మన ప్రెసిడెంట్ గారు చేపట్టడం జరిగిందండి. ఈ నెల 11వ తారీఖు ఆదివారం గుంటూరు జిల్లా యువజన సంఘం ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత అదే కార్యక్రమంలో వడ్డీ లేని షాపుల్లో పనిచేసే వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి వడ్డీ లేని రుణాలు, పిల్లల కోసమని నోట్బుక్స్ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువ సంఘం మరియు వాసవి యూత్ ఆధ్వర్యంలో 11/8/2024 ఆదివారం నాడు శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయబడింది. 6:30 నుండి ప్రారంభమవుతుంది. దీనికి పెద్ద పెద్ద అతిరథ మహారాజులు అందరూ విచ్చేస్తున్నారు. తెనాలి పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ వీధి చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్లపై వెళుతున్న ప్రజలపై కుక్కలు దాడులు చేస్తూ ఉండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. తెనాలిలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయింది.
వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి. కుక్కల సంచారం పెరిగినా వీధుల్లో తిరుగుతున్నా పర్వాలేదు, కానీ అటుగా వెళ్తున్న వారిపై దాడులకు దిగుతుండటమే ప్రధాన సమస్యగా మారింది. వీధి కుక్కలు పాదచారులు, వాహనదారులపై తరచూ దాడులు చేస్తున్నాయి. రోడ్డు మీద నడిచి వెళ్తున్న వారిపై కండలు ఊడొచ్చేలా దాడి చేసి కరుస్తున్నాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. పెద్దలైతే వాటిని ఎలాగోలా ఎదిరించి ప్రాణాలైతే కాపాడుకోగలుగుతున్నారు. కానీ అదే చిన్నపిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగిస్తోంది. తెనాలిలో గతంలో వీధి కుక్కలకు మున్సిపల్ సిబ్బంది పట్టుకుని వాటిని శస్త్రచికిత్సలు చేసి ఇతర ప్రాంతాల్లో వదిలేసి వచ్చేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెనాలి పట్టణంలో మున్సిపల్ సిబ్బంది చేసిన సర్వే ప్రకారం 775 వీధి కుక్కలు ఉన్నట్లు నిర్ధారించారు. వాటిలో 772 కుక్కలను పట్టుకుని బురిపాలెం రోడ్లోని కుక్కల శస్త్రచికిత్సాలయంలో పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేసి వాటిని పట్టుకున్న ప్రాంతాల్లోనే వదిలేశారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది జరిపిన సర్వేల ప్రకారం శస్త్రచికిత్సలు చేయని వీధి కుక్కలు మరో 650 ఉన్నట్లు గుర్తించారు. మున్సిపల్ సిబ్బంది ప్రధాన వీధుల్లో మినహా మిగిలిన చిన్న చిన్న రోడ్లలోని కుక్కలు వాటి పిల్లలను లెక్కల నుంచి వదిలేశారు. ఇవి కూడా దాదాపు 100ల సంఖ్యలోనే ఉండవచ్చనే సమాచారం. ఇవి కాకుండా పెంపుడు కుక్కలు కూడా 100ల సంఖ్యలోనే ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే తెనాలి పట్టణంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుక్కల సంఖ్య 100ల్లోనే ఉన్నట్లు భావించవచ్చు. ఈ విషయాన్ని జిల్లా వైద్యశాలలోని గణాంకాలు నిర్ధారిస్తున్నాయి. ప్రతిరోజు కుక్క కాటుకు గురై తెనాలి జిల్లా వైద్యశాలకు వచ్చి ఇంజెక్షన్లు చేయించుకునే సంఖ్య 15 నుంచి 20 వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే నెలకు సుమారు 500 నుంచి 800 మంది వరకు వీటి బారిన పడుతున్నట్లు మనకు అర్థమవుతోంది. అయితే కుక్క కాటు ఇంజెక్షన్లు ప్రభుత్వ వైద్యశాలలో కావలసిన మేరకు అందుబాటులో ఉండటం వల్ల గాయపడిన వెంటనే చికిత్స పొందుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందితో వాటిని పట్టుకునేవారు. వాటిని దూర ప్రాంతాల్లో వదిలేసి వచ్చేవారు. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి వదిలేస్తున్నారు. దీంతో అవి అక్కడే తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల సుల్తానాబాద్, ఆలపాటి నగర్, నాజర్పేట, మారిస్పేట శివాలయం వీధి, నందులపేట, బాలాజీరావుపేట, చెంచుపేటల్లో ఎక్కువగా వాహనదారులు పాదచారుల వెంట వెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాణాలు సైతం పోయే విధంగా అవి దాడులకు తెగపడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కుక్కల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో వీధి కుక్కలు కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. వాటిని ప్రత్యేక సిబ్బందితో పట్టించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పట్టుకున్న ప్రాంతాల్లో వదిలేస్తామని అన్నారు. అదే పిచ్చి కుక్కలైతే వెటర్నరీ అధికారుల సూచనల మేరకు వాటిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. ఈ సీజన్లోనే మనకు అక్కడ డాగ్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. కుక్కలు అందులో 2 రకాలు ఉంటాయి. వీధి కుక్కలు, అలాగే ఇంట్లో పెంచుకునేటువంటి ఉంటాయి. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందనేసి సమాచారం వస్తుంది. అందువల్ల కౌన్సిల్ వారు మాకు ఒక 10 లక్షల రూపాయలతోటి శాంక్షన్ ఇచ్చారు. సో వాటికి ఎక్కడెక్కడైతే ఆ వీధి కుక్కలు ఉన్నాయో వాటికి అన్నిటి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఏబీసీ ఆపరేషన్స్ అని వాటికి సంతానోత్పత్తి కలగకుండా వాటికి ఆపరేషన్ చేయించినట్టుగా ఆ కార్యక్రమాన్ని వెరీ షార్ట్లీ శ్రీకారం చుట్టబోతున్నాం. దీనివల్ల 2 రకాల ప్రయోజనాలు వస్తాయి. ఒకటి ఏంటంటే వాటి యొక్క సంతానోత్పత్తి అదుపులో ఉంటుంది. రెండోది ఏంటంటే అది ఆడకుక్కైనా జంట అయినా కూడా మేలైనా కూడా వాటి యొక్క ఫెరోస్నెస్ తగ్గిపోతుంది. రౌద్రం అని ఆయన అంటుంటాం కదా, అది తగ్గిపోతుంది. అందువల్ల సైలెంట్గా ఉండటానికి స్కోప్ ఉంటుంది. ఇది ఈ యొక్క 5-6 దినాల్లో స్టార్ట్ చేయబోతున్నాం. దీన్ని గమనించండి. అండ్ ఎక్కడి నుంచి అటుకు వెళ్ళిపోతామో ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ అదే ప్రాంతంలోనే విడుస్తాము. వేరే వేరే ప్రాంతాల్లో విడిచి మీకు ఇబ్బందులుగా కలిగించేటువంటి అలాంటి ఆ చర్యలు ఏమి ఉండవు. దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ప్రజలందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీధి కుక్కలకు అనవసరంగా ఫీడింగ్ కల్పించదలిసి కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ కోసం అవి అక్కడక్కడే ఉంటాయి. ఒకవేళ ఫుడ్ దొరకకపోతే కనుక అవి ఫెరోస్నెస్ వాటికి వస్తుంది. వచ్చి పిల్లలపైన కానీ వాళ్ళపైన కానీ వీళ్ళపైన కానీ వచ్చి చేయటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ అంటే వాటికి ఫుడ్ ఎక్కువగా ఇవ్వద్దు. ఇస్తే కనుక అక్కడే ఉంటాయి. ఒకవేళ ఇవ్వకుండా కనుక ఉంటే కనుక అవి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించాల్సి కోరుతున్నాం.
ఒక్క వారం దినాలలోనే ఈ యొక్క ఏబీసీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయబోతున్నాం. దీన్ని గమనించండి. అలా వీటి గురించి సమాచారం ఇస్తే కనుక ఫస్ట్ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఆ ప్రాంతం నుంచే ఈ యొక్క ఆపరేషన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. గమనించాలని కోరుతున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో దేశభక్తి గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను నిర్వహించారు. అలాగే నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా చేపట్టారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన దేశభక్తి గీతాలు, అలాగే నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. దేశభక్తి గీతాల కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మేధో వికాసం అలాగే సృజనాత్మకత పెంపొందుతుందని అన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శారద, కల్చరల్ కమిటీ కన్వీనర్ డాక్టర్ జి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. First and foremost, I would like to tell that India is known for its arts and culture, but due to technology advancements, we have given more importance for Western culture. JMJ College gives more importance not only for culture, not only for curriculum, but also for co-curricular activities. And most of you, those who studied intermediate, those who studied degree, understood this. Do we give importance not only for curriculum or co-curricular activities also? Co-curricular activities also we give importance. So, as the cultural committee has taken initiation to conduct the competition on patriotic songs, I wish that most of you participate in this event, and not everyone get first prize, but participation is more important. So I wish all the best for all the participants on this occasion. ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి అనేక ఘట్టాలను, విజయాలను ఒక కథగా రూపాంతరం చేసి ఈ కల్చరల్ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం గతంలో జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడైతే మనం సినిమాల్లో చూస్తున్నాం ఎక్కువగా. ప్రాచీన కాలంలో సినిమాలు అనేటివి చాలా తక్కువగా ఉండేవి. వాటిని ఈ కల్చరల్ ఈవెంట్స్ ద్వారా తెలియజేసేటటువంటి వారు. దానివల్ల ఏమవుతుంది అంటే గతంలో ఏం జరిగింది, నెక్స్ట్ మన ఫ్యూచర్ని ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి అనేటటువంటిది నేర్చుకునేదానికి డిఫరెంట్ స్కిల్స్ని మనం నేర్చుకోవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్లో ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎందుకు అని అంటే మేధో వికాసం చెందితే ఆటోమేటిక్గా మనం చాలా యాక్టివ్గా ఉంటాం. మనం చేయాలనుకున్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని చాలా ఈజీగా స్కిల్గా చేయడానికి వీలు కలుగుతుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ని మీకు పరిచయం చేసి మీలో ఉన్నటువంటి స్కిల్ని బయటకు తీసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైమింగ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. షేక్ సైదాబీ 3వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద బుధవారం పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన షేక్ సైదాబీ 3వ వర్ధంతి సందర్భంగా కుమారులు షేక్ కమాల్ వలీ, షేక్ కాలేషా వలీ, షేక్ మీరావలి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జనబాజీ, కొలకులూరు శ్రీను, నాగరాజు, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అమ్మగారైన షేక్ సైదాబీ గారి 3వ వర్ధంతి సందర్భంగా మన రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది. పేదలకి అన్నదానం చేయటం ఆమెకి చాలా ఆనందం. ఎవరికైనా ఆకలితో ఉంటే 30 మందికి కూడా
ఒళ్ళి పెట్టి సమర్థం ఉన్న మా అమ్మగారు 3 సంవత్సరాలు అయిన వల్ల మా అమ్మగారికి వాళ్ళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమ విశేషం మా యొక్క సేవా సమితికి ఎంతో ఆప్తులైనటువంటి కళేష్ గారు, మరి మేరావరి గారు, వాళ్ళ అన్నగారైన కమానవల్లి గారి తల్లిగారు సైదాబి గారి జ్ఞాపకార్థం ఈరోజు మరి వారి పేరిట ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3వ వర్ధన సందర్భంగా ఆమెని మర్చిపోకుండా తల్లి ప్రేమని ఆమె జ్ఞాపకాలతో మరి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యులందరిపైన ఆమె ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు జీవీ కన్స్ట్రక్షన్ అధినేత గుమ్మడి వెంకట నారాయణ పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. పెదరావూరు కూచిపూడి రోడ్లో జీవీ కన్స్ట్రక్షన్ నిర్మించిన మధురా నగర్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సామాజిక సేవకులు గుమ్మడి వెంకటనారాయణ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి నిర్వహించారు. పలువురు పట్టణ ప్రముఖులు జీవీ నారాయణ సన్నిహితులు, మిత్రులు, రోటరీ సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన గుమ్మడి వెంకటనారాయణ మాధవి దంపతుల చేతుల మీదుగా పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంలో సభ్యులుగా ఉన్న గుమ్మడి వెంకటనారాయణరావు ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కు చెందిన కన్నెగంటి మురళీకృష్ణ, నల్లూరు వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీనివాసరావు, డి ఆదినారాయణ, గుత్తా వెంకటరత్నం, చంటి, జి గిరి, ఆర్ శ్రీను, టి పోతురాజు, ఆర్ శ్రీనివాసరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి వెంకటనారాయణ గారి జీవీ కన్స్ట్రక్షన్ అధినేత వారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది ఎంతో ఘనంగా ఇంతమంది మధ్యలో వీరందరూ కూడా వారికి అన్ని విధాలుగా కూడా ఏదో ఒక సహకారం అందించిన వారు, వారి సహకారాన్ని తీసుకున్న వాళ్ళే. వారు అనేక విధాలుగా కూడా సమాజానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. కరోనా సెకండ్ వేవ్లో మంచిగా ఉన్న ఎలాంటి ఆహారం లేని టైంలో కూడా ప్రజలకి ఆహార కొరత లేకుండా రైల్వే స్టేషన్ ఏరియాలో రోజుకి 100 మంది 150 మంది తగ్గకుండా ఆహారాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. దాన్ని ఈరోజు కూడా వారి పేరు మీదుగానే అన్నదాత సుఖీభవ దీనితో రన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. వారు అదే కాకుండా ఎంతోమందికి కన్స్ట్రక్షన్స్లో వర్క్ కల్పిస్తూ రోజుకి కొన్ని 100 మందికి వర్క్ కల్పిస్తున్నటువంటి గొప్ప మానవతావాది. ఇలాంటి ఒక వ్యక్తి ఎంత తక్కువ స్థాయి నుంచి కష్టపడి సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకు రావచ్చు అనేది ఉదాహరణకి గుమ్మడి వెంకటనారాయణ గారు వారి పుట్టినరోజు సందర్భంగా 48వ పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన జీవీ నారాయణ గారు సేవలో నేనున్నాను అంటూ ముందుకొస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నానంటూ మా రోటరీలో ఆయన సభ్యుడిగా చేరిన కాడి నుంచి మేము ఏదో ఒక కార్యక్రమం ప్రవేశపెట్టిన ఆ కార్యక్రమంలో అతని వంతంటూ లేకుండా మేము ఏది కార్యక్రమం చేయలేదు. అటువంటి జీవీ నారాయణ గారి ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది అభిమానులు రావటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇట్లాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకి ఇట్లాగే సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లాగే ఆయన చేసే వ్యాపారంలో వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయనకి హార్దిక జన్మదిన. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు కృష్ణవేణి నది భరోసానిచ్చింది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు కృష్ణా నదిలో వరద నీరు పోటెత్తింది. వరుసగా జలాశయాలకు నింపుకుంటూ నదిలో చివరిదైన పులిచింతల రిజర్వాయర్ను నింపుతూ ప్రకాశం బ్యారేజ్ దగ్గర గరిష్ట మట్టానికి చేరింది. దీంతో డెల్టాలో పంట సాగుకు నీటి సమస్య లేనట్టేనని రైతాంగం సంతోషపడుతోంది. కృష్ణా డెల్టాకు పులి చింతలు తీరనున్నాయి. కృష్ణా నదిలో వరద నీరు పోటెత్తుతూ వరుసగా జలాశయాలు నింపుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన గల పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుతోంది. అధికంగా వస్తున్న మిగులు జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వదులుతున్నారు. దీంతో 2024-25 సంవత్సరానికి ఖరీఫ్, రబీ సీజన్లలో పశ్చిమ డెల్టా రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా లభించనుంది. నీటి కరువుపై బెంగ తీరినట్లేని స్పష్టమైంది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో అంటే దాదాపు 3 వారాల క్రితం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అటు చూస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అన్నీ వట్టిపోయి ఉన్నాయి. పులిచింతల రిజర్వాయర్లో గరిష్టంగా నీటి లభ్యత ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టా ఏరియాల్లో పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అలాంటిది
పులిచింతల ఖాళీగా ఉండటం, ఎగువ జలాశయాలు అంతే పరిస్థితుల్లో ఉండటంతో రైతులు సాగునీటిపై బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. తెనాలి, వేమూరు ప్రాంతాల్లో వరి నాట్లు కాకుండా విత్తనాలు వెదజల్లే విధానాన్ని అమలు చేస్తున్న రైతులు కాలువలకు నీటి విడుదల కోసం చూడకుండా వరి విత్తనాలను వెదజల్లారు. పశ్చిమ డెల్టా దిగువకు వెళ్లే కొద్దీ వరి నారును పెంచి నాట్లు వేసే ఆనవాయితీ కొనసాగుతోంది. వారంతా పంట కాలువలకు నీటి సరఫరా కోసం వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎగువ రాష్ట్రాల్లోనూ ఉధృతంగా కురిశాయి. కృష్ణానదికి వరద పోటెత్తింది. నదీ మార్గంలోని జలాశయాలను నింపుకుంటూ కృష్ణమ్మ తెలంగాణలోని శ్రీశైలంలో జలాశయంలోకి ఉరకలెత్తుతూ వచ్చింది. వరద స్థిరంగా కొనసాగుతూ ఆ జలాశయాన్ని పూర్తిగా నింపేసింది. అంతకు ముందుగానే జల వనరుల శాఖ అధికారులు విద్యుత్ ఉత్పాదన చేస్తూనే దిగువకు నీటిని విడుదల చేయసాగారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 4-5 రోజుల్లోనే నిండసాగింది. ఆ వెంటనే సాగర్ గేట్లు ఎత్తి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. అక్కడి నుంచి కృష్ణానది నీరు పులిచింతలకేసి బిరబిరా సాగుతూ వచ్చింది. మంగళవారం రోజు 3,71,600కు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరటంతో అప్పటికే 10 టీఎంసీలు పైగా నిల్వ ఉన్న పులిచింతల రిజర్వాయరు అదే రోజుకు సగానికి నిండింది. రిజర్వాయర్ కెపాసిటీ 45.77 టీఎంసీలు కాగా మంగళవారం నాటి నిల్వ 22.75 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్కు ఇంకా మిగులు జలాలు వస్తూ ఉండటంతో దిగువకు కూడా వచ్చే అవకాశం ఉండటంతో పులిచింతల గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. పులిచింతల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఆ దిగువన గల వాగులు, వంకల నుంచి వస్తున్న వరద నీరు కలిసి ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్నాయి. బ్యారేజీ దగ్గర నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటి పరిమాణం తరచూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 11:30 గంటలకు 1,09,477 క్యూసెక్కులకు చేరుకోగా 12:30 గంటల ప్రాంతంలో ఈ పరిణామం 1,23,727 క్యూసెక్లకు పెరిగింది. దీంతో కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాకు నీటి సరఫరాను అవసరమైన మేరకు పెంపుదల చేశారు. ఇదే ప్రవాహంతో పులిచింతల 1-2 రోజుల్లోనే పూర్తి కెపాసిటీకి తగ్గినట్టుగా 45.77 టీఎంసీలతో నిండిపోతుందని భరోసా చిక్కింది. పంటల సాగుకు చీకు చింత పడాల్సిన ఆవశ్యకత లేకుండా పోయింది. ప్రైవేటు స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు తెలియజేశారు. డ్రైవర్లకు నిబంధనలు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు, ప్రైవేటు స్కూల్ బస్సుల డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంయుఐ తోట రాఘవరావు మాట్లాడుతూ విద్యార్థులకు స్కూళ్లకు తీసుకువెళ్లే ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించవద్దని అన్నారు. అదేవిధంగా 12 సంవత్సరాలలోపు 6గురికి మించి ఎక్కించడానికి వీల్లేదని అన్నారు. డ్రైవర్ల పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవడానికి వీల్లేదని చెబుతూ పిల్లల స్కూల్ బ్యాగులు, క్యారేజీలు బయటకు వెళ్లాడే విధంగా ఉంచవద్దని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ రాఘవరావు హెచ్చరించారు. సమావేశంలో మోటార్ వాహన తనిఖీ అధికారి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. తుమ్మపూడిలో ఇంటిల్లిపాది జ్వరాలతో తల్లడిల్లిపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం 3-4 రోజుల్లోనే తగ్గుతున్నా కీళ్ల నొప్పులు తగ్గటం లేదన్నారు. ఈ జ్వరాలతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరూ తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు వాపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు తుమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం బుధవారానికి 5వ రోజుకు చేరుకుంది. ఈ వైద్య శిబిరంలో పేషెంట్లకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మందులను అందజేస్తున్నారు. వైద్య బృందం సభ్యులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో వీధి కుక్కల స్వైర విహారం, వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు. జేఎంజే కళాశాలలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం, చేనేత కార్మికులకు ప్రోత్సహించే దిశగా తోడ్పాటు అందిస్తామన్న విద్యార్థినీలు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, చిన్న వయసులో వివాహాలను నిర్మూలించే విషయంలో అందరూ బాధ్యతగా ఉండాలన్న అధికారులు. మున్సిపల్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో బాల్య వివాహాలపై అవగాహన సమావేశం. పులిచింతల రిజర్వాయర్కు వరద నీరు, ఇప్పటికే సగం నిండిన రిజర్వాయర్. ప్రకాశం బ్యారేజ్ నుండి 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు దిగువకు. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు భరోసానిచ్చిన కృష్ణమ్మ.
ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to our YouTube channel.